ప్రాబ్లమ్స్ అవి ఎలా సాల్వ్ చేసుకున్నారో కూడా తెలుసుకోండి. అర్థమైందా? వాళ్ళ ప్రాబ్లమ్ని చూసి నవ్వే కంటే మనం వాళ్ళ సొల్యూషన్ తెలుసుకుంటే మనకు అలాంటిది వస్తే అదొక ఎక్స్పెరిమెంట్ అవుతుందన్నమాట. అంటే మన లైఫ్లో రాకుండా ప్రికాషన్ తీసుకోవచ్చు, అదర్వైజ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. అర్థమైందా? నచ్చిందా? ఇది ఇంకొక ఫార్ములా అన్నమాట. అంటే మనకే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎదుటి వాళ్ళ దాంట్లో జరిగింది కూడా తెలుసుకొని అది జరగకుండా కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చెప్పచ్చు. పక్కన వాళ్ళని చూసి నవ్వుకునే దగ్గర నుంచి సొల్యూషన్ వైపు నడవండి, హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మనకు మనం చెప్పుకోవాలి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సెల్ఫ్ హీలింగ్ అంటారు. నేను హ్యాపీగా లేను కాదు, పాజిటివ్ థింకింగ్లోకి రండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరు ఎలాగైనా ఉండండి, నేను హ్యాపీగా ఉన్నాను. నచ్చింది తిన్నామా, దేవుడు పూజ చేసుకున్నామా, మనకు అనుకున్న టార్గెట్లు ముందో వెనుకో అవుతున్నాయా లేదా, అంతే. గ్యాప్ వచ్చినా కన్సిస్టెన్సీ ఉన్నట్టు మళ్ళీ మొదలుపెట్టే ఛాన్స్ ఉండాలి. నచ్చిందా? లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఫార్ములాతో కలుద్దాం.